అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుబట్టి విక్రమార్క. టీఆర్ఎస్ భౌతిక దాడులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నా పాల్గొన్న బట్టితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, రైతుల ఆత్మహత్యలు నివారించడం కోసం ప్రభుత్వం చేస్తున్న చర్యలు మాత్రం శూన్యంగా ఉందని, ఈ రైతుల ఆత్మహత్యల నుంచి రైతుల్ని కాపాడాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దాదాపుగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో కూడా తమ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మీరు చెప్పండి, తెలంగాణలో ఉన్న ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. 16 లక్షల అకౌంట్ హోల్డర్స్, 38 లక్షల అకౌంట్ హోల్డర్స్ రైతులు, వాళ్ళకు సంబంధించిన 17,440 కోట్ల రూపాయలు మాఫీ చేస్తారని ముఖ్యమంత్రి వాటిని ఏకదఫాగా మాఫీ చేయకపోవటం వల్ల కొత్తగా వాళ్ళకు రుణాలు వచ్చే పరిస్థితి లేదు. ఈ 38 లక్షల మంది రైతులు కూడా వడ్డీ వ్యాపారస్తులు చేరిపోయి 3 రూపాయల నుంచి 10 రూపాయలు వడ్డీ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ 3 నుంచి 10 రూపాయలు వడ్డీ తెచ్చుకున్నటువంటి ఆ డబ్బుతో వేసినటువంటి పంట కూడా మొత్తం ఎండిపోయి గిట్టుబాటు ధర రాక ఈ సమస్యల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ ఎలా విధంగా? అసలు ఆ వడ్డీ కట్టడానికే 48,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న 38 లక్షల రైతులు పడలేనటువంటి బాధ తట్టుకోలేకనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీన్ని నివారించండి, దానికి సంబంధించినటువంటి నువ్వు మాఫీ చేస్తాన డబ్బంతా ఒకసారి మాఫీ చేయి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లోకి బదలాలు చేసుకో అంటే నిమ్మకు నీరెత్తినట్టు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. చాలా బాధాకరమైంది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని, రైతుని రక్షించమని చెప్పినందుకు, వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పినందుకు అన్యాయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రామ్మోహన్ రెడ్డి అనే ఎమ్మెల్యేని మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కొట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతుల పక్షాన మాట్లాడేందుకే కొట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ రైతుల కోసం, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం కోసం కొట్లాట్లు దెబ్బలు తింటానికి కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సిద్ధమే. వాళ్ళు రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. ప్రజాప్రతినిధులపైన స్వయంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా మీరు ఎటువంటి ఆందోళన ఎటువంటి తీసుకుపోతుంది? ఈ ప్రజాప్రతినిధుల పైన దాడులు చేసేటువంటి సంస్కృతి కేవలం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో మొదలైంది. సాక్షాత్తు నిండు శాసనసభలోనే ఆయన సమక్షంలోనే ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్లోకి వచ్చి ఆనాడు పిడిగుద్దులు గుద్దారు. ఆ తర్వాత చిన్నారెడ్డి గారి మీద దాడి చేశారు. ఇప్పుడు నిండు సభలో ఒక శాసనసభ్యుడిని చెప్పదేమని కొట్టారు. అంటే ఇది అంతటికీ ఏమర్థం అవుతుందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నయానో భయానో అదిరించో బెదిరించో రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమయ్యే పని కాదు. ఒక చెప్పదెబ్బ కొడితే ఆగిపోతారనుకుంటే అతను మూర్ఖత్వం. తిరుగుబాటు చేసేటువంటి సంస్కృతి ఉన్న రాష్ట్రం ఇది. అందులో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద మారఫరంగులతోనే రాజ్యం చేసిన బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించిన పార్టీ ఇది. నీలాంటి ఉడత పలికను కేసీఆర్ లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అనుకుంటే అది మూర్ఖత్వం. దాదాపుగా ప్రజా సమస్యల గురించి, ప్రధానంగా రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించిన వాళ్ళపైన ప్రజాప్రతినిధులకు చూడకుండా దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ దాడులకు వేసేయలేదు, కేసీఆర్ ప్రభుత్వం ఉడతవూపులకి బెదిరేయలేదు. ఈ ఉద్యమాన్ని రైతుల సమస్యల కోసం తాము ముందుండి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని బట్టి విక్రమార్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ.